యుక్రెయిన్కి ప్రస్తుతం ఉన్న చర్చల ప్రకారం అయితే ఫేస్ సేవింగ్ కనిపించట్లేదు జెలెన్స్కీ గారికి. ఆయన చాలా వరకు ల్యాండ్ కోల్పోతున్నారు. డోన్బాస్, జపోరిషియాలో న్యూక్లియర్ ప్లాంట్ ఏరియా, క్రిమియా అంతకుముందు 2014లోనే పోగొట్టుకున్నారు యుక్రెయిన్ వాళ్ళు. తర్వాత దానికి బ్లాక్ సీకి ఒక రోడ్ యాక్సెస్. ఇవన్నీ 4 ఏళ్ళు ఎందుకు యుద్ధం చేసామా అన్న ప్రశ్న వాళ్ళకి మెయిన్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి చాలా డొంక తిరుగుడు వ్యవహారాలు మొదలుపెట్టారు. ఈ డోన్బాస్ అన్నదాన్ని, జాపోరిషియా అన్నదాన్ని ఫ్రీ ట్రేడ్ జోన్ కింద మార్చాలి, అక్కడ మినరల్స్కి జాయింట్ ఎక్స్ప్లోరేషన్కి పర్మిషన్ ఇవ్వాలి, లేకపోతే 60 రోజులు టెంపరీ సీజ్ ఫైర్ చేసి యుక్రెయిన్లో రెఫరెండం చేయాలి. ఆ రెఫరెండం రిజల్ట్ ఏది వస్తుందో ఆ రిజల్ట్ ప్రకారం ఫర్దర్ చర్చలకి వెళ్ళాలి. ఇవన్నీ ఏంటంటే డిలే చేసే ప్రయత్నాలు యుక్రెయిన్ జెలెన్స్కీ గారు ఎస్పెషల్లీ బాగా చేస్తున్నారు. ఇది ఏమైందంటే 2014లో ఎప్పుడైతే జెలెన్స్కీ గారిని ఆర్టిఫిషియల్గా సపోర్ట్ ఇచ్చి నిలబెట్టారో వెస్టర్న్ పవర్స్, యూరోప్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, ఆ రోజు నిలబెట్టారు. ఆ నిలబెట్టిన తర్వాత చాలా వరకు సపోర్ట్ ఇచ్చారు. నాటోలో జాయిన్ అవ్వు, నాటోలో అప్లికేషన్ పెట్టు, యూరోపియన్ యూనియన్లో పెట్టు, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇది సటన్లీ రష్యాకి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లుబాటు కాదు. ఎందుకంటే వాళ్ళ నేషనల్ సెక్యూరిటీకి డైరెక్ట్ థ్రెట్. ఎందుకంటే ఎప్పుడైతే యుక్రెయిన్లో మిసైల్స్ మోహరిస్తారో పోలాండ్లో చేసినట్టు, రష్యన్ ఎంటిటీకి ఉనికే డేంజర్. అందుకని చెప్పి వాళ్ళు చర్యలు తీసుకున్నారు. సో ఆ విధంగా జస్టిఫైడ్. కానీ ఏంటంటే జెలెన్స్కీ గారు ఏంటంటే ఆయన మొండిగా ప్రవర్తిస్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతానికి అఫీషియల్ ప్రెసిడెంట్ కాదు, ఎన్నికైన ప్రెసిడెంట్ కాదు, ఎక్స్టెన్షన్ మీద ఉన్నారు. ప్రజల మద్దతు ఉందని గ్యారంటీగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ళు యుద్ధం చూశారు. దాదాపు 5 లక్షల మంది రెండు సైడ్లు కలిపి పోవడం కానీ, తీవ్రంగా గాయపడడం కానీ జరిగింది. దీనివల్ల అప్పర్ మిడిల్ క్లాస్ అంతా మైగ్రేట్ అయిపోయారు యూరోప్కి, యుక్రెయిన్ నుంచి. ఇది చూస్తూనే ఉన్నారు. సో దానివల్ల ఆయనకి బహుమతి మద్దతు ఉందని అనుకోలేదు. రెఫరెండం సటన్లీ వాళ్ళు సిచ్యువేషన్ చేస్తారు, ల్యాండ్ మాస్క్ మాత్రం ప్రమేయం లేదని. అలాగే ఇంకోటి ఏంటంటే జెలెన్స్కీ గారు ఏకంగా నాటోలో వర్చువల్గా జాయిన్ అయిపోయినట్టే నాటో రూల్ నెంబర్ 5 ప్రకారం ప్రవర్తించాలి. అంటే ఏంటంటే వర్చువల్లీ నాటో మెంబర్ కిందే కాకపోయినా కానీ. సెకండ్ థింగ్ ఏంటంటే 50 years వరకు సెక్యూరిటీ గ్యారెంటీస్ అడుగుతున్నారు. అమెరికా 15 ఏళ్ళు ఇస్తానన్నా కానీ 50 years అడుగుతున్నారు. సో ఈ విధంగా ఏంటంటే ప్రస్తుతానికి యుక్రెయిన్ కింద చేయి ఉంది, రష్యాది పై చేయి ఉంది. రష్యా వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. అందుకని దీన్ని స్కటిల్ చేయడానికి పుటిన్ గారికి అసాసినేషన్ అటెంప్ట్ తప్పనిసరిగా ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ స్పెషల్ ఫోర్సెస్, వేరియస్ లింగ్విస్టిక్ మైనారిటీస్, రిలీజియస్ మైనారిటీస్, లేకపోతే వేరే ఐసిస్ వాళ్ళని కూడా వాడినట్టు చాలా రిపోర్ట్స్ వచ్చినాయి. సో ఏ విధంగా అయినా సరే అసాసినేషన్ చేస్తే బహుశా టేబుల్స్ తిరుగుతాయి, మన టర్న్ తిప్పుకోవచ్చు మన సైడ్ అన్నట్టుగా. చాలా ఎస్టానిషింగ్ అబ్జర్వేషన్ సార్ కల్నల్ రావు గారు. ఐసిస్ని కూడా దింపారంటే ఎంతకి తెగబడ్డారు అంటే ఉక్రెయిన్ ఈజ్ ద కుషన్ బెడ్. ఇన్ఫ్యాక్ట్ మీకు తెలిసిందే, ఒకవేళ ఉక్రెయిన్ని దాటి రష్యా వెళ్ళిందంటే నాటో మిగలని పరిస్థితి అనే భయం నాటో దేశాలకి ఉంది. అండ్ నాటో దేశాలు వెనక్కి తిరిగి చూసుకుంటే ట్రంప్ ఎక్కడో ఒక 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడు. ఆయన ఖచ్చితంగా వాళ్ళ వెంబడి నడవడు అనేది కూడా వాళ్ళకి ఈ మధ్య స్పష్టమవుతుంది. ఈ క్రమంలో అసాసినేషన్కి కేవలం ఐసిస్ ఒక్కళ్ళైనా ఇంకెవరన్నా ఉండే ఛాన్స్ ఉందా? చాలా మంది, బేసికలీ యుక్రెయిన్ గవర్నమెంట్ అండ్ లెడ్ బై జెలెన్స్కీ. ఆ జెలెన్స్కీ గారు తనకి సొంతానికి మాత్రం ఓటమిని ఆల్రెడీ దాదాపు మనసులో అంగీకరిస్తా ఆయన యుఎస్ఏలో సెటిల్ అవ్వడానికి అన్ని ప్రయత్నాలు పూర్తి చేసుకున్నారు. ఒకవేళ ఏదైనా జరిగితే వెంటనే యుఎస్ఏ మారిపోవడానికి. ఆ విధంగా ఇది ప్రాపర్ గవర్నమెంట్, బట్ యూజింగ్ అదర్ ఎలిమెంట్స్, స్టేట్ ఎలిమెంట్స్, తర్వాత నాన్ స్టేట్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో చెచెన్యాల నుంచి దగ్గర నుంచి కానీ, ఇక్కడి నుంచి కానీ, సిరియా నుంచి కానీ. ఎందుకంటే సిరియన్ ప్రెసిడెంట్ కూడా రష్యాలో ఆయన ఉంటున్నారు, ఆయన మద్దతు తీసుకున్నారు. అందువల్ల సిరియన్ డిసిడెంట్స్ కూడా చాలా మందికి రష్యా ప్రెసిడెంట్ మీద కోపం ఉంది. అది కూడా వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. చెప్పండి. రైట్. కల్నల్ పరం గారు, సో ఒక అస్టానిషింగ్ అబ్జర్వేషన్. చివరికి ఏంటంటే ఉగ్రవాద సంస్థలు